నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ సన్నాసి, దద్దమ్మ, చవట, కుక్కమూతి, పిందేలు అన్న పెద్ద పెద్ద దుమారమే చెలరేగింది అన్న మాటలకి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం అంతకన్నా ఘోరమైన పదాలను వాడుతున్నారు. ఒకరు రప్ప రప్ప నరుకుతామంటే మరొకరు స్లోగన్స్తో ఫ్లెక్సీలు పెడితే మాత్రం దాన్ని అక్కడున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అరాచకాలకు పాల్పడితే మాత్రం తాట తీస్తామని కూడా హెచ్చరించారు. ఇక్కడ ఒకరు మంత్రి అయితే మరొకరు మాత్రం ఆ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. రాజకీయ హుందాగా ఆదర్శంగా ఉండాల్సిన నేతలు ఇలా దిగజారి బజార్న భాష మాట్లాడటంపై విమర్శకులు చాలా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వివాదాల వల్ల సామాన్య ప్రజలకు వీసమెత్తు ప్రయోజనం కూడా లేదు. అయినా వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు ఆపడం లేదు. నేతల్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? నేతల్లో బాధ్యత రావాలంటే ఏం చేయాలి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో మనతో పాటు జేనయ్యారు, నారపరాజు నరసింహారావు గారు విశ్లేషకులు, అలాగే డాక్టర్ ఆశా బిందు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి వైసీపీ రాష్ట్ర నాయకులు, షేక్ బాజీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి. ఏదైతే ఆశా బిందు గారు మేడం వినబడుతుందా నా వాయిస్? సార్ చెప్పండి. ఎస్. ఒకరు రప్ప నరుకుతామంటే ఒకరు మాత్రం మీ అంతా చూస్తాం, ఎక్కడ తగ్గేదే లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ ఈ రెండు వర్గపోరుగానే ఉన్నాయి తప్ప సామాన్య ప్రజలకు మన భాష పట్ల, మన మాట పట్ల ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏ వ్యక్తితోటైనా సామాన్యంగా మంచిగా అనువుగా మాట్లాడితేనే వారి విలువలు పెరుగుతాయి. కానీ ఇలాంటి భాషల పట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎలాంటి భాషలు అనువాదిస్తే అక్కడ ప్రజలు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, ఇలాంటి భాష పట్ల అసలు ఏం చేయాలంటారు? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ, మీకు రాజమౌళి గారు మీకు కూడా నమస్కారం అండి. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నామండి, ఇటు తెనాలి కావచ్చు, పొదిలి కావచ్చు, ఇప్పుడు జరిగిన రెంటిపాడు విషయంలో కూడా కావచ్చు, మనం ఆయన ఎవరికెళ్ళి పరామర్శిస్తున్నారనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చి పరామర్శల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన వచ్చి పోలీసుల్ని కూడా మీ అంతు చూస్తాము, మీ అంతు తెలుస్తామనేసి పోలీసులతో సహా, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకెవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. యాక్చువల్ గా ఆయన, నాకు తెలిసి ఆయన రాజకీయాలకి పనికొచ్చే వ్యక్తి కాదండి. హీ డజంట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్. హీ మే బి ఫిట్ ఫర్ లైక్ బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేదా ఈ రౌడీలు కానీ వీటికి ఒక కింగ్ మేకర్ గా అయితే బాగుంటారండి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమేం జరిగాయనేసి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేశారు. ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్స్ లో కానివ్వండి, ఎవరైతే వెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు నామినేషన్స్ వేస్తే ఎంతెంత ఇబ్బందులకు గురి చేశారు. ఒక తురకా కిషోర్ ఉమా గారిని బుద్ధా వెంకన్న గారు కారులో వెళ్తుంటే ఎలా రాడ్ తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక ఎమ్మెల్సీ అనంత్ బాబు, ఆయన వాళ్ళ డ్రైవర్ ని హత్య చేస్తే వాళ్ళ కుటుంబాన్ని కానివ్వండి, లేదా ఎమ్మెల్సీని ఏమంటారు మందలించడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, ఈ పనులు ఏమీ చేయలేదు. ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రజలు పూర్తిగా అబ్జర్వ్ చేశారండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బిహేవ్ చేశారు, ఏ మాట బయటికి చెప్తే ఏమొస్తుందో అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ చాలా సైలెంట్ గా ఎలక్షన్స్ లో బుద్ధి చెప్పారు. జగన్ గారికి ఇప్పటికీ అర్థం కానిది, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మేము గెలుస్తాము, వాళ్ళు వేయకపోయినా పర్లేదు అన్నట్టే ఉన్నారు. కానీ ప్రజలు వేసేస్తారు మాకు అనే ఉద్దేశంలో ఏదో లోకంలో ఉంటున్నారు ఆయన. కానీ ఆయన గ్రౌండ్ లెవెల్ కి రావాలి, కనీసం ఆలోచించాలి. ఎవరు ఓట్లు వేస్తే వస్తారు, 151 నుంచి 11కు రావడం అనేది సామాన్య విషయం కాదు. ఆయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి గంజాయి బ్యాచ్ ని వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు వచ్చినది నిన్న జరిగిన చూస్తే
ఆయన జగన్ గారు వచ్చిన పర్యటనలలో పబ్లిక్ గా పట్టపగలు మందు బాబులు మందు తాగుతూ నిలబడుతూ వాళ్ళ వెంట తిరుగుతున్నారు చూడండి. అంటే ఆయన వెంట వచ్చిన వాళ్ళంతా ఒక రౌడీ బ్యాచ్ కావచ్చు, ఒక గంజాయి బ్యాచ్ కావచ్చు, వీళ్ళంతా ఆయన వెంటే ఉన్నారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి పరామర్శలు చేస్తున్నారు కదా. ఆ రౌడీ మూకల్ని ఈయన సపోర్ట్ ఉంది కాబట్టి మన నాయకుడు వచ్చాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు. ఈ రౌడీ మూక మాత్రం. సో ప్రజలు ఎవరు హర్షించదగ్గ విషయం అయితే కాదు ఇది. ఎవరు ఆయనకు సపోర్ట్ అయితే చేయరు. ఏమంటే ఆయన గట్టిగా మాట్లాడిన ప్రాబ్లమే. ప్రజలు కూడా భయపడే రకంగా తయారైనారు. ఒక తాలిబాన్ ఒక టీం వస్తుందే అలా ఉంటుందన్నమాట వీళ్ళ పరిస్థితి. సో ఖచ్చితంగా ఎవరు హర్షించదగ్గ పద్ధతి అయితే కాదు ఇది. ఏ ప్రజలు కూడా హర్షించరు. ఖచ్చితంగా 11 కాస్త 1కి వచ్చేంత వరకు, 1 0 వచ్చేంత వరకు కూడా ఆయన చేసుకుంటారండి. నరసింగరావు గారు, నమస్తే. నరసింగరావు గారు, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, లేకుంటే తన మాటలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అంటేనే మీకు తెలుసు భాష పరిమితారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బహువచనం, తెలంగాణలో ఏకవచనం మాత్రమే కొంత ఉంటుంది. అంటే తెలంగాణలో కూడా బహువచనం ఉంటుంది. అంటే ఆ మనిషిని బట్టి, ఆ గౌరవాన్ని బట్టి మాట్లాడతారు. ఎందుకంటే ఏంట్రా బాగున్నావా అనే కంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటండి బాగున్నారా, ఇక్కడ ఏరా రా అని ఇలా పిలుస్తారు. ఒకప్పుడు కేసీఆర్ కొన్ని సన్నాసి అని, దద్దమ్మని, చవటలని సంథింగ్ మాట్లాడటం జరిగింది. కానీ దాన్ని కొంతమంది ఈజీగా తీసుకున్నా, మరికొంతమంది దాన్ని బాధపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అంత పెద్దగా భాష పరిజ్ఞానం మీద పెద్దగా లేకపోయినా కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనవి. ఎందుకంటే ఒక బాధ పెట్టే విషయంలో రప్ప 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 నరికేస్తాం, వస్తే ఇక మీ అంతు చూస్తాం అనే భాష ఒక భయంకరంగా, అంటే కింద ప్రజలకు భయంకరంగా, ప్రజలకు ఏదైనా చేయాలంటే నా జీవితాంతం దారపోసి ఉంటాను అనే మాటలు నేర్పాల్సినటువంటి పాలకులు ఇలా మాట్లాడడం ఏంటండి, ఎలా అని చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా శుభ సాయంత్రం. మొట్టమొదట మీరు ప్రస్తావించినటువంటిది తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటిది. భాష ఇచ్చిపుచ్చుకోవటము, మర్యాద అనేటువంటిది ప్రాంతాలను బట్టి అనేటువంటిది రానే రాదు. కేవలం మనిషి పెరిగినటువంటి వాతావరణము, చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాల బట్టి మాత్రమే మర్యాద అనేటువంటిది వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అరే అనేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఏమండి అనేవాళ్ళు ఉన్నారు, తెలంగాణలో ఎరే అనేవాళ్ళు ఉన్నారు, ఆంధ్రాలో ఏమండి అనేవాళ్ళు. అంటే ఇట్లా ప్రాంతాలను బట్టి అనేటువంటివి, అలవాట్లు అనేటువంటివి అసలు ఎవరికి కూడా రాదు అనేటువంటిది మనకు ఒక 1000 సంవత్సరాల చరిత్రను చూసినా ఆ వ్యక్తులు, ఆ పెరిగిన వాతావరణాన్ని బట్టి మనిషికి వచ్చేటువంటి అలవాట్లు అనేటువంటివి వస్తుంటాయి. ఇది జనరిక్ గా చెప్పినటువంటిది. ఇక మనం ఇప్పుడు ఈ రోజైతే ఏదైతే ప్రస్తావిస్తున్నటువంటి అంశం ఉందో, ఇందాక ఆశా బిందు గారు లైట్ గా అట్లా టచ్ చేసి వదిలిపెట్టారు. మనందరం కూడా చూసాం, మనందరికి తెలుసు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అవుట్ ఆఫ్ 175కి 150 స్థానాలు వచ్చాయి. ఈ 151 స్థానాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం తన యొక్క లక్ష్యాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలకు నేను ఖర్చు పెడుతున్నాను, నేను మీటర్ నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నాను, ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉన్నారు అని ఆయన భావించాడు, లేదా భ్రమపడ్డాడు. ఆయనతో పాటుగా వాళ్ళ యొక్క క్యాడర్ అంతా కూడా ఒక భ్రమలో 5 ఏళ్ల పాటు గడిపారు. గడిపిన తర్వాత ఎన్నికల్లో మనం ఫలితం చూసాం. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 11 వస్తే ఎన్డీఏకి 164 వరకు సీట్లు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అభిప్రాయాలు, మన ఛానల్లో జరిగినటువంటి డిబేట్స్ చూస్తే, మేము ఇంతగా ప్రజలకు ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాం, అమ్మఒడి అన్నాం, జగనన్న పథకం అన్నాం, విద్యాదీవెన అన్నాం, అదన్నాం ఇదన్నాం, అయినా మనల్ని ప్రజలు ఓడించారన్నారు. కొంతకాలం ఏమో ఈవీఎంల మీద అన్నారు, లేకపోతే ఇంకో కాలం ఏదో అన్నారు. కానీ అసలు నిజమైనటువంటి సమీక్ష మాత్రం ఎక్కడ జరిగినట్టు కానీ దానికి సంబంధించినటువంటి వార్తా కథనాల్లో మనం ఎవరు చూడలేదు. కారణం ఏంటి అంటే, ఏంటి సమీక్ష జరగాలి అంటే, అసలు వాస్తవంగా మనం ఆర్థిక లోటులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చినా కూడా, సార్ మళ్ళీ సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ టర్మ్లో ఇచ్చినటువంటి చాలా అద్భుతమైనటువంటి పథకాలు, నేను దాన్ని కాదనట్లేదు. కానీ ప్రజలు ఇంకేదో ఆశించి చంద్రబాబు నాయుడు కూటమికి, ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఇచ్చారు. ఆ ఇంకేంటో అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో సమీక్ష చేసుకొని ఉన్నట్లయితే
2029కి ఆయనకు ఒక మార్గం సుగమం అయ్యేది. దురదృష్టవశాత్తు ఆయన కానివ్వండి, ఆయన మీడియా కానివ్వండి, ఆయన సోషల్ మీడియా కానివ్వండి, లేకపోతే ఆయన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, అసలు మనం ఎందుకు ఓడిపోయాం? కొంతమంది, అంటే నేను పేర్లు చెప్పడానికి కూడా మొహమాట పడాల్సిన అవసరం లేదు. కొంతమంది మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు నియోజకవర్గంలోనే తిరుగుతూ, ప్రజల మధ్యనే తిరుగుతూ, అనేక అభివృద్ధి అనేక సంక్షేమ పథకాల యొక్క అమలుని నిరంతరం పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. అంటే ఆ రూట్ కాజ్ అనేటువంటిది కనుగొనటంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో కూడా వారు ఏ పందా అయితే గతంలో అనుసరించారో దాన్నే ఫాలో అవుతున్నారు, కానీ ఒక్క పక్కకు కూడా, ఒక్క ఇంచు కూడా పక్కకు జరిగేటట్లుగా మనకు కనపడట్లేదు. పోనీ ఇటువైపు తెలుగుదేశం పార్టీ అయినా, పోనీలే అతను ఏదో మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడినటువంటి దాన్ని వదిలేద్దాం, ప్రజలు అంతిమ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని మనం న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే అధికారం ఉందో, మనకు జగన్ను 151 ఇచ్చినటువంటి జగన్ని కాదని జగన్ని 11కు పరిమితం చేసి మనకు 164 ఇచ్చారు. ఏ లక్ష్యం కోసం మనల్ని జగన్ ఇక్కడ ప్రజలు ఇక్కడ కూర్చోబెట్టారు? మనం ఆ లక్ష్యాల మేరకు మనం ఈ సంవత్సరంలో ఎంతవరకు ప్రయాణం చేశాము, ఇంకొక 4 సంవత్సరాల్లో మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి, ప్రయాణం చేయడానికి మనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకులను మనం ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి సమీక్ష తెలుగుదేశంలో జరగాలి. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల నుంచి మనం చూస్తున్నట్లయితే, మనం కొద్దిసేపు చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, తెలుగుదేశాన్ని కొద్దిగా పక్కకు పెట్టి చూసినట్లయితే మనకు వాళ్ళైతే 3 ప్రధాన అంశాలు: 1 రాజధాని నిర్మాణము, పోలవరము, 2 ఆంధ్రప్రదేశ్ ని అనేక రంగాల్లో అభివృద్ధి చేయటం. చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసినట్లుగా మిగిలినటువంటి తెలుగుదేశం క్యాడర్ చేయట్లేదేమో అనేటువంటి అనుమానాలు మనకు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి ఇక్కడ అంటే, వాళ్ళెంతసేపు ఇప్పుడు వరుసగా ఈ రెడ్ బుక్ అనండి, లేకపోతే వాళ్ళని అరెస్టులు చేయటాలండి, ఇప్పుడు ఈ అరెస్టులు చేయకపోతే వాళ్ళ మీద ఒత్తిడి పెంచుతున్నారు ఈ కార్యకర్తలే. మీరు ఇంకా సంవత్సరం పాటు అయింది, 9 నెలలు అయింది, 10 నెలలు అయింది, ఇంకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయకపోతే మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం అనేది ఈ రెండు రకాలైనటువంటి అభిప్రాయాలు ఈ 2 ప్రాంతీయ పార్టీల్లో పోయేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటుంది తప్ప అభివృద్ధికి దగ్గరగా వస్తుంది అనేటువంటిది అయితే నేను అనుకోను. కనీసం విజన్ ఉన్నటువంటి వ్యక్తి, విజనరీ వ్యక్తి అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్ ఏదో సరే ఒక మాట అన్నాడు, ఆ మాటను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటే రేపు 5 సంవత్సరాల తర్వాత ప్రజలే ఆ 164 నుంచి 175 ఇవ్వాలనేటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఇటువైపు కూడా ఏమైతుంది, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని విమర్శలు, ప్రతి విమర్శలు, చర్య, ప్రతిచర్య, ఇవి 2 వైపులు జరుగుతున్నాయి. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ దురదృష్టవశాత్తు నిన్న మనందరం అన్ని మీడియా సంస్థల్లో చూసాం ఈ రప్ప అనేటువంటి పదం. ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు, ఏంటి, ఎవరు అనే విషయం తెలియదు. కనీసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా హుందాతనంగా ఆ వ్యాఖ్యని, ఇలాంటి ఆ చర్యలు ఎవరు చేసినా తప్పే, అతను రీసెంట్లీగానే తెలుగుదేశం నుంచి మా పార్టీలోకి వచ్చాడనే విషయం తెలిసింది, అయినా కూడా నేను ఖండిస్తున్నాను, మా పార్టీలో భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేదు అనేటువంటి చెప్పినట్లయితే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు ఆయన చెప్పకుండా ఆయన తెలుగుదేశం నుంచే వచ్చాడు, ప్రజలందరూ కూడా ఇట్లాగే కోరుకుంటున్నారు అనేటువంటి యొక్క ఆలోచన ధోరణి, అది కొంచెం రాష్ట్ర అభివృద్ధికి, ఆ పార్టీ యొక్క ఎదుగుదలకు మాత్రం ఇబ్బంది అని తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఈ మాట చెప్పాల్సినటువంటి వస్తుంది. కనీసం గత ఫలితాలని చూసైనా కూడా వాటిని పునరావృతం ఆలోచన చేసుకుని మనం నడిచేటువంటి మార్గాన్ని మంచి మార్గంలో నడవాలి అనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. ఇవాళ మనం ఈ మీడియాలో చేసినంత మాత్రాన ఇవాళ మనం పొరపాటున ఒక మంచి మాట మాట్లాడినప్పుడు మనకేమి ప్రశంసలు రావు, కానీ ఒక చెడు మాట మాట్లాడితే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ మనకు అల్టిమేట్ గా లాంగ్ రన్ లో ఎవరైతే మంచి మాట మాట్లాడతారో ప్రజలు వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తారు. ఇది ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, అధినాయకత్వం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అది ఇందాక మీరు చెప్పినటువంటి కేసీఆర్ కైనా వస్తుంది, జగన్మోహన్ రెడ్డికైనా వస్తుంది, చంద్రబాబు నాయుడుకైనా వస్తుంది, పవన్ కళ్యాణ్కైనా వస్తుంది. ఇదే విషయంలోని 2023 డిసెంబర్లో తెలంగాణలో జరిగింది కూడా ఇదే. కేసీఆర్ ప్రభుత్వ పాలన బాగుంది, కానీ ఆ అహంకారము, మితిమీరినటువంటి భాష, ఇవే ఆయన ఓడగొట్టాయని మనకు అనేక రకాలైనటువంటి సమీక్షల్లో, అనేక రకాలైనటువంటి అభిప్రాయాల్లో మనకు తెలియజేసి వచ్చింది. కాబట్టి కనీసం రాబోయే 4 సంవత్సరాలైనా ఒక మంచి సిస్టమేటిక్ అయినటువంటి భాష,
వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ పయనిస్తుందని మనం ఆశిద్దాం. ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు గారు వాయిస్ పడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఎస్ వెంకటేశ్వరరావు గారు, అంటే ఇలాంటి అంటే వెంకటేశ్వర రెడ్డి నాట్ రావు. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. ఒక భాష సంయుక్త రాష్ట్రాలలో ఉండి పేద ప్రజలతోటి కావచ్చు, ప్రజలతోటి, అధికారులతోటి మోకమేకమై ముందుకు సాగాలంటే, మనం ముందుకు వెళ్ళి వాళ్ళ దీవెనలు పొందాలంటే మనం వాడే భాష కావచ్చు, మన పక్కనున్న వాళ్ళు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బాగా మెలకువతోటి మంచిగా మాట్లాడాలి. విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఒక అధికారుల పైన కావచ్చు, లేదు అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు సంబంధించినటువంటి నాయకులపైన కావచ్చు, అలా రప్ప నరికేస్తాం, చంపేస్తామని స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఏదైతే బ్యానర్లు పట్టుకుంటూ, ఫ్లెక్సీలు పట్టుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఇక సత్యమేవ జయతే, ఈ లైన్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. అందరూ వినాలి, అందరూ ఇది పాటించాలి. మన ఛానల్ ద్వారా, మన ద్వారా సమాజానికి కూడా ఇది తెలియపరచాలి. ఇక విషయానికి వద్దాం. ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. గాడిద కష్టం కంటే నెమలి నాట్యానికి విలువ ఎక్కువ. ఆశ చూసి కడుపు చేపించేవాడికి ఉన్న విలువ ఆకలితో ఉన్నవాడి కడుపు నింపేవాడికి లేదు. ఇది సమాజంలో ప్రస్తుతం ఉన్న పోకడి. ఇక్కడ దొంగే దొంగ అన్న చందంగా ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్లే నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మీకు కొన్ని పేర్లు చెప్తానండి. కొన్ని పేర్లు: చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నీ తల్లి మొగుడు అన్నాడు. అండర్లైన్ చేసుకోండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అన్న మాట. లోకేష్ బాబు గారు ఈ సైకోనా కో అన్నాడు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ప్రతి దానికి నేను ఎవిడెన్స్ చూపిస్తా. ఇప్పుడు ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆయన ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు స్పీకరు, ఇప్పుడు మనకున్న శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఈ చెత్త ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలో ఒక ఆయన పాతేస్తానాకో అన్నారు. అట్లానే పట్టాభి అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు భోషడికే అని రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నారు. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తున్నారు. అయినా వాళ్ళు అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మేము ఇవన్నీ విత్ వీడియోతో సహా వాళ్ళు అన్నట్లు ఎవిడెన్స్లు చూపిస్తాం. ఇంకో మాట కూడా, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాం, ఇవన్నీ మాట్లాడింది అధికార పార్టీ ప్రతినిధులే. ఇప్పుడు వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు. వీటన్నిటికీ విత్ వీడియోలతో సహా నేను ఎవిడెన్స్ చూపిస్తాను. నేను ఈ డిబేట్ ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి, సామాజిక మాధ్యమాలకి మీకు ఒక సవాల్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఒక్క బూతు పదమైనా, ఇలాంటి డైలాగులు ఒక్కటైనా మీరు వీడియోతో సహా చూపించగలరా? అది ఒక కార్యకర్త ఒక ర్యాలీలో ఒక కార్యకర్త ఒక ఫ్లెక్సీ పట్టుకుంటే ఆ ఫ్లెక్సీలో ఉన్న లైన్ తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చి చూపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తి అయినా కూడా మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తి కూడా మీ పాలనపై కడుపు మండి ఒక సినిమా డైలాగ్ వాడారు అని చెప్పారు. ఇక్కడ విషయానికి వస్తే అసలు ఆ ర్యాలీ ఎందుకు జరిగిందండి? ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందండి? ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది దేని మీద అండి? ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు? దాని వెనక ఉన్న కారణాలు ఏంటి? అప్పుడు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఏం జరిగింది? వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు, అతని ఇంటి మీద దాడి జరిగింది. వీటన్నిటి మీద విషయాలన్నింటినీ పరిశీలించకుండా, ప్రభుత్వ పరిపాలనని గాడిలో పెట్టకుండా, అలాంటి దుస్సంఘటనలు మళ్ళీ జరగకుండా
చూడాల్సిన ప్రభుత్వము పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని, వాళ్ళు పట్టుకున్న ఫ్లెక్సీలని, వాళ్ళు పట్టుకున్న బ్యానర్లని వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేసి వీటిని హైలైట్ చేస్తున్నారంటేనే వీళ్ళు ఎంత పరిపాలన ఎంత బాగుందో చూడొచ్చు. అంతెందుకండి, ఇవన్నీ ఈ మధ్య జరుగుతుంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఒక 80,000 కట్టలేదని ఒక మహిళని చెట్టుకు కట్టేసి టీడీపీ కార్యకర్తలు దండిస్తే ఏం చర్యలు తీసుకున్నారండి? ఏం చర్యలు? రాప్తాడు నియోజకవర్గంలో ఏడుగుర్రాలపల్లెలో 14 ఏళ్ల తండ్రి లేని, మతి స్థిమితం లేని ఒక బాలికని కొంతమంది కలిసి కొన్ని నెలల పాటు ఇది రేప్ చేస్తే ఆ బిడ్డకి ఇప్పుడు 8వ నెల, పుట్టబోయే బిడ్డ కూడా తండ్రి లేని బిడ్డ అవుతారు. ఆ బిడ్డని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారా? ఈ సనాతన సన్యాసులు పరామర్శించారా? మహిళా హోంమంత్రి గారు పరామర్శించారా? కాంగ్రెస్ చెల్లెమ్మ పరామర్శించిందా? బీజేపీ వదినమ్మ పరామర్శించిందా? మహిళా కమిషన్ పరామర్శించిందా? లేదు ఆ కుటుంబానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? ఈ కూటమి ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? వీటి మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాల మీద, ఆడబిడ్డల దాడుల మీద, హత్యల మీద, ఆత్మహత్యల మీద, చిలకలూరుపేట నియోజకవర్గంలో 2 రైతులు నాణ్యమైన విత్తనాలు అందక, సరైన పంట ధర అందక, మద్దతు ధర అందక, అప్పుల బాధ తట్టుకోలేక 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాటిని పరామర్శించకుండా, ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే, అతనిచ్చిన వాళ్ళ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకపోతే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే ఆ పరామర్శలో ఎవరో ఏదో ఒక ఫ్లెక్సీ పెడితే, ఆ ఫ్లెక్సీలో ఎవరో ఏదో రాస్తే అది టీడీపీ కార్యకర్త అయ్యుండి, సభ్యత్వం అయ్యుండి ఆ డైలాగ్ పట్టుకొని మనము దాని మీద చర్చ జరుపుతున్నామంటే ప్రభుత్వము, పరిపాలన, మనం దేని మీద చర్చిస్తున్నాం అనేది ప్రభుత్వానికి లేకపోయినా, ప్రభుత్వ ప్రతినిధులకు లేకపోయినా మనకన్నా కొంత విఘ్నత ఉండాలి కదా సార్. ఎస్, అంటే ఇప్పుడు మీరు అనేది మనం దాని మీద చర్చ జరుపుతామంటే అది ప్రజల దృష్టికి ఎలా పోతుంది, అసలు ఏమనుకోవాలి అంటే ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ నాయకుడైనా కానీ ప్రజల పట్ల విశ్వసనీయత చూపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ రప్ప నరుకుతామని ఆ పోస్టర్ తీసుకొని ఆ టీడీపీ శ్రేణులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు వైసీపీ శ్రేణులు కావచ్చు, అది కరెక్టా అని మీరు అంటారా, సమర్థిస్తారా? ఎస్ ఒక మాట అండి, కరెక్టా అవునా కంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరైతే చేశారో వాళ్ళ మీద, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 100%. ఒక పోస్టర్ గురించి అక్కడ జరిగిన ఆత్మహత్య పక్కదారి పట్టింది, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం పక్కదారి పట్టింది, ఆ కుటుంబంలో ఒక పోషించాల్సిన ఒక వ్యక్తి కోల్పోయిన విషయం పక్కదారి పట్టింది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పక్కదారి పట్టింది, అన్ని పక్కదారి బట్టి ఈ పోస్టర్ల మీద టైటిల్ ని హైలైట్ చేసి చర్చ చేస్తే అది వాళ్ళ కడుపు కోత పక్కదారికి పోద్దా? అక్కడ జరిగిన అన్యాయం పక్కదారికి పోద్దా? చెప్పండి. సరే, నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా చూసాము. ఎందుకంటే అతను ఎలా చనిపోయాడు, ఏం చనిపోయాడు, ఎవరి వల్ల చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది ఆ చర్చ ఆల్రెడీ నడిచింది. దాని మీద ఆల్రెడీ పోలీసులు కూడా ఆరా తీశారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వివరణ ఇచ్చారు, ఎంతమంది రావాలి, ఎలా రావాలి, ఇంతమంది వస్తే ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, ఎలా అనేది. సరే, దాని మీద మళ్ళీ మాట్లాడదాం. షేక్ బాజీ గారు చెప్పండి. షేక్ బాజీ గారు, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక వినూత్నమైన భాషా వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏం కావాలి, అధికారులు ఏం కావాలి? సరే, ఏ పార్టీలు కొట్లాడుకున్నా కానీ ప్రజల పక్షాన ఉండి మాట్లాడగలిగే వ్యక్తులపైన కూడా కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఎనీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కు కిందనే పనిచేస్తుంది, ఆ గవర్నమెంట్ అండర్లోనే పనిచేస్తుంది. కానీ గవర్నమెంట్ ఏ భాష చెప్పి ఎలా చెప్తే మాత్రం అది ఆ డిపార్ట్మెంట్ ఒప్పుకోదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్కు ఉన్న నిబంధనల ప్రకారం మాత్రం యాక్షన్ తీసుకుంటుంది. దీంట్లో అసలు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఒకవేళ కనుక అలాంటి భాషలు ఉపయోగిస్తే ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ముందుగా మీకు అట్లాగే మన స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానల్ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మన భారత రాజకీయాల్లో చరిత్ర చూస్తే కనుక చాలా విశిష్టమైన వ్యక్తులు మన రాజకీయాల్లో మనకి రాజకీయ ఓనమాలు నేర్పిపోయారు. భాష విషయంలో కానివ్వండి, హుందాగా ప్రవర్తించే విషయంలో కానివ్వండి, నచ్చని విషయాలు అపోజిషన్ పార్టీ నుంచి నచ్చని విషయాలు వస్తే వాటిని ఏ రకంగా హుందాగా వాటిని
డీల్ చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాం. మన అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకొని, అట్లా ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి తీసుకొని, వాజ్పేయి గారి దగ్గర నుంచి తీసుకుంటే మన రాష్ట్రంలో కూడా అనేక మంది మహామహులు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, అట్లాగే ప్రకాశం పంతులు గారు, ఆ తర్వాత వచ్చిన జనరేషన్లో కూడా ఇట్లాంటి దరిద్రమైన పరిస్థితులు ఎప్పుడు కూడా మనం చూడాల. గత దశాబ్ద కాలం నుంచి ఏదైతే రాష్ట్రం విభజించబడిన తర్వాత ఏదైతే మనం చూస్తున్నామో, ఈ రెండు పక్షాలు కూడా అటు ఇటు, నేను ఒకళ్ళని నిందించను, ఇటు వైసీపీ వాళ్ళు కానివ్వండి, టీడీపీ వాళ్ళు కానివ్వండి, రెండు పక్షాల నుంచి కూడా చాలా అసహ్యకరమైన భాషని వాడుతూ ఉన్నారు. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా ప్రజలు ఏవగించుకొని అసహించుకునే స్థితిలో ఇవాళ లాంగ్వేజ్లు ఓ భాష వాడుతూ ఉన్నారండి. యాక్చువల్గా రాజకీయాల్లో ఏంటంటే మనం ఉపయోగించే భాష, పదాలు చాలా మహత్తరమైన భూమికను పోషిస్తాయి. ప్రజల్లో ఎంతో మంచి మెసేజ్ని ఇవ్వటం, ప్రజలతో మంచి రిలేషన్షిప్ని డెవలప్ చేయటం, ఏ పార్టీ అయినా కానీ కావచ్చు కాక, మంచి సౌహృద వాతావరణాన్ని క్రియేట్ చేయటం, బాండింగ్ క్రియేట్ చేయటం ప్రజల్లో, ఇదంతా మంచి భాష, మంచి పదజాలంతోనే ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఈ రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చాలా అసహ్యకరమైన లాంగ్వేజ్ వాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇది చాలా బాధగా ఉంది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ప్రజల దగ్గరికి ఏ రకమైన మెసేజ్ వెళ్తుంది, మన పట్ల ప్రజల యొక్క భావజాలం ఎలా ఉంది అనేది ఈ రెండు పక్షాల్లో కూడా ఆలోచించట్లేదు, కనీసం ఆలోచించట్లేదు, పరిజ్ఞానం లేదు. కానీ సరే, కింది స్థాయి నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు కానీ, కేడర్ కానివ్వండి, ఏదో వాళ్ళకున్న ఉత్సాహంలో అజ్ఞానంతో అలాంటి భాష వాడినా పై ఉండే అధినేతలు ఏదైతే ఉన్నో వారించాలి, ఖండించాలి. అది మన విధానం కాదని చెప్పేసి చెప్పాలి. భావితరాలకి ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని మనం అందించే పరిస్థితులను క్రియేట్ చేసుకోవాలి ఆ అధినాయకులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటండి, ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కనుక చూస్తే ఏంటది, రప్ప రప్ప నరకుతాం అని బ్యానర్లు పెట్టుకోవడం వెళ్ళటం అనేది సమర్థనీయమా? అట్లాగే తాట తీస్తాను, తోలు ఒలుస్తాను, భూస్థాపితం చేస్తాను, బంగాళాఖాతంలో పడేస్తాను, నరుకుతాను, చంపుతాను, ఈ భాష ఏంటి? ఇది అసలు ఎవరు యువతరం రాజకీయాల్లో రమ్మంటున్నారు? ఇలాంటి దుర్గంధమైన వాతావరణంలో యువతరం ఏ రకంగా వస్తారు? మన రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది మహిళలు కళ్ళు మూసుకుంటున్నారు, చెవులు మూసుకుంటున్నారు. ఇవాళ ఈ లాంగ్వేజ్ కానీ, ఈ పద్ధతి కానీ చూడలేక, వినలేక. కాబట్టి ఇది అందరూ ఆలోచించాల్సిన అంశం. మన మీడియా కూడా గురుతరమైన బాధ్యత ఉంది. మీడియా కూడా ఖండించాలి. ఇటువంటి డైలాగ్స్ కొట్టే ఏ రాజకీయ ప్రతినిధిని కూడా ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని బాయ్కాట్ చేసేయాలి, బ్యాన్ చేయాలి. వాళ్ళ యొక్క బైట్స్ కానీ చూపించకూడదు టీవీలో. అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ప్రజాక్షేత్రంలో వీళ్ళని నిలబెట్టాలి. అంతే తప్ప వాళ్ళు మాట్లాడారు కదా, మేము మాట్లాడితే ఏంటి? వెంకటేశ్వర రెడ్డి గారి పెద్ద మనిషి అయిన వయసులో, ఇప్పుడు ఆయన చెప్పిన లిస్టులో వాళ్ళందరూ కూడా మాట్లాడారు, నిజమే. కానీ అలా అని మనం సమర్థించుకొని మనం కూడా అదే దాన్ని పడదామా? మనలో మార్పు రావద్దా? ఆగండి సార్, మీరు ఆగండి, నేను మాట్లాడండి. నన్ను మాట్లాడిన దాన్ని నేనేమంటలా, మీరు మాట్లాడిన లిస్ట్ అంతా కరెక్ట్ అంటున్నాను. వాళ్ళందరూ అలాంటి అసహ్యకరమైన భాష వాడారు, అసెంబ్లీలో కూడా వాడారు, బయట కూడా వాడారు, అందరూ చేశారు. కానీ అది కరెక్ట్ అంటున్నాను, కరెక్ట్ కాదు కదా. వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా అదే ధోరణితో వెళ్తే ఇవాళ ఏమనుకుంటున్నారు? ఒక్కసారి ప్రజాక్షేత్రంలో ప్రజలను అడుగు చూద్దాం. మనం మాట్లాడుకోవటం కాదు, ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఎవరెవరు అసహ్యకరమైన భాష వాడారు, టీడీపీలో అసహ్యకరమైన భాష ఎవరు వాడారు, ఏం మాట్లాడుకుంటారని ప్రజాభిప్రాయం తీసుకుంటే అర్థమవుతుంది మనకి. కాబట్టి మనం డిబేట్లో ఇవాళ పెట్టిన సబ్జెక్టు మంచి సబ్జెక్టు. మన రాజకీయాలు మాట్లాడుకోవద్దు. ఇవాళ రాజకీయ ధోరణి ఎలా వెళ్తుంది అనే దాని మీద మాట్లాడుకుందాం. నేను ఒక చిన్న ఇది చదివి వినిపిస్తాను. सत्ता का खेल तो चलेगा, सरकार आएगी जाएगी, पार्टियां बदलेगी बिगड़ेगी, मगर ये देश रहना है, उसका लोकतंत्र अमर रहना चाहिए. ఇది వాజ్పేయి గారి డైలాగ్. ఇవాటికి కూడా చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది. చాలా హుందాగా ఆయన ఓడిపోతూ, ఒక్క ఓటుతోటి పార్లమెంట్ లో ఓడిపోతున్న సందర్భంలో నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినా కూడా చెప్తున్నాను. అట్లాగే మరి ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా ఎంత చక్కటి భావజాలం, ఎంత చక్కటి డైలాగ్స్, ఏ రకంగా ఉండేది, అవన్నీ కూడా మననం చేసుకోవాలి. నేను చాలా కాలం జీవించాను.
నా జీవితాంతం నా ప్రజల సేవలోనే గడిపినందుకు నాకు గర్వంగా ఉంది. దీని గురించే నాకు గర్వంగా ఉందా, మరేమీ కాదు. నా చివరి శ్వాస వరకు నేను సేవ చేస్తూనే ఉంటాను. నేను చనిపోయినప్పుడు నా ప్రతి రక్తపు పొట్టు భారతదేశాన్ని ఉత్తేజపరుస్తుంది, మరియు బలోపేతం చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఇది ఏంటంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళు చెప్పిన మాటలు ప్రజల్ని ఉత్తేజపరచాలి, ప్రజల్లో ఒక మంచి భావజాలాన్ని క్రియేట్ చేయాలి, కలకాలం గుర్తుండిపోవాలి ఆ ప్రతినిధులు. అది కరెక్ట్ రాజకీయాలు అంటారు తప్ప, ఇదేంటండి చెత్త భాష ఏంటి, బజారు చౌకబారు భాష. బజారులో సామాన్యులు కూడా మాట్లాడుకోలేని రీతిలో శాసనసభ్యులు, రాజకీయ ప్రతినిధులు ఇలా చండాలంగా తిట్టుకుంటుంటే సిగ్గుండాలి కదా, సిగ్గుపడాలి కదా. డిబేట్లో వచ్చినప్పుడైనా కానీ వాళ్ళు అన్నారు కాబట్టి మేమన్నాం కాబట్టి వాళ్ళు అన్నారు, ఇది కరెక్ట్ కాదు. మనం పార్టీల ప్రతినిధులుగా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మన మెసేజ్ ప్రజలకు వెళ్తుంది, లక్షలాది మంది ప్రజలు చూస్తారు. మనం వీటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ కోణంలోనే మనం మాట్లాడుకోవాలి, కన్ఫైన్ అయ్యి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న జరిగినవి, రాష్ట్రంలో జరిగినవి అన్ని కూడా చాలా చాలా అధ్వానమైన పరిస్థితి. రాజకీయ బ్యాక్గ్రౌండ్ క్షేత్రంలో చాలా అధ్వానంగా ఉంటుంది. ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. అయినా కానీ నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, ఎందుకు ఆయన వేలాది మంది వెళ్లాల్సిన పరిస్థితి ఉంది? ఆ బ్యానర్లు పెట్టుకోకపోతే రాజకీయం జరగదా? అట్లాంటి బ్యానర్లు, రెచ్చగొట్టే రకమైన బ్యానర్లు రప్ప నరుకుతా ఉంటే అర్థం ఏంటి? అవతల మీరు అన్నారు, రేపు వాళ్ళు ఇంకొంచెం వేరే సినిమా డైలాగ్స్ తోటి మళ్ళీ బ్యానర్లు పట్టుకొస్తారు. ఇదంతా కరెక్ట్ విధానం ఇది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇది నిరోధించాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రతినిధులతో పాటు మీడియా పాత్ర కూడా ఎంతో ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకి మంచి రాజకీయాలంటే ఇలా ఉండాలి, రాజకీయాలలో రావాలి, ఈ భావితరాలలోకి మనం ఆ రకమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ బాజీ గారు. మొత్తం మీద బిందు గారు, ఆశా బిందు గారు, ఏదైతే ఒక భాషను ఎవరు కూడా, అంటే మా ఛానల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎవరికి తలగదు, ఎవరికి కూడా ఎక్కడ కొమ్ముకాయదండి. ఉన్న భాషా పరిజ్ఞానంతో భాష మీద ఎంచుకోవడం జరుగుతుంది 2 రాష్ట్రాలకు సంబంధించి. ఎందుకంటే ప్రజలకు చేరువయ్యే విధంగా మాట్లాడుకోవాలి తప్ప ప్రజలకు ఒక భయాన్ని సృష్టించే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ నాయకుడు కూడా మాట్లాడదు. ఆ నాయకుడు మాట్లాడితే అది ప్రజలకు నేరుగా చేరవేషంలో మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం. ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఎవరైతే వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, అదేవిధంగా షేక్ బాజీ గారు కూడా మాట్లాడారు. అసెంబ్లీలో చట్టసభల్లో కావచ్చు, లేకుంటే అసెంబ్లీలో కావచ్చు, ఎంత దారుణమైన భాష మాట్లాడతారంటే, ప్రమాణం చేసి చెప్తాను, ఎవరిని బాధ పెట్టను, ప్రమాణం చేసి చెప్తాను, నా వంతుకు అంటే నాకు తెలియవచ్చింది ఇంకొకరికి చెప్పను, ఇలాంటి ప్రమాణాలు చేసి ఒకరిని ఒకరు ఇంట్లో వాళ్ళను కావచ్చు, లేదంటే పక్క అక్క చెల్లెలను కావచ్చు, ఇలాంటి భాషలు ఎందుకు వాడవలసి వస్తుంది? అసలు ఏంటి అంటే చట్టసభలలో కావచ్చు, లేకుంటే అసెంబ్లీలలో కావచ్చు, ఇలాంటి భాషలు వాడితే జనానికి లైవ్ ద్వారా చూపెడతాం, మనకు రేపు పరిస్థితి ఏంటి, రేపు వాళ్ళకు మనం దగ్గర అవ్వలేము కదా అని ఎందుకు ఆలోచించకూడదు? అంటే 2 పార్టీలు కావచ్చు. సార్, ఇది మనం కొన్ని సంవత్సరాలుగా మనకు అసెంబ్లీ అనేది పొలిటికల్ గా, అంటే మనకు డెమోక్రసీ అనేది ఒకటి ఉంది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్నో శాసనసభలో మనం ఎమ్మెల్యేలు మాట్లాడడం మనం చూసాం. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అయ్యాక 151 మంది ఎమ్మెల్యేలంతా కలిసి ఒక శాసనసభలో 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ వాళ్లతో ఎలా గొడవ పడ్డారు, ఎలాంటి భాష వాడారు, మొట్టమొదటిసారి ప్రజలందరూ అవాక్కై చూశారు. 23 మంది గొంతు కంటే 151 మంది గొంతు ప్లస్ వాళ్ళ భాష, వాళ్ళ భావజాలం మీడియా ముందుకు వచ్చినప్పుడు భాష మాట్లాడడం, ముఖ్యమంత్రిగా ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ, ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడారో నేను వీడియోలు చూపిస్తా, జగన్ గారు ఎప్పుడు మాట్లాడలేదు, లేదా పట్టాభి గారు మాట్లాడారు, అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు? మీ వాళ్ళు మాట్లాడితే తట్టుకోలేక మాట్లాడారు. అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాలేదండి, వాళ్ళ చెవుల్లో ఓహో నేను ఇలాంటి భాష వాడానా అనేసి అప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి అర్థం కాలేదు. వాళ్ళ భాషలో మాట్లాడితే, వాళ్ళ దారిలోకి వచ్చి తిడితే గాని అప్పుడు వరకు వాళ్ళకి అర్థం కాలేదు, మార్చుకోలే. సరే, జగన్ గారు మాట్లాడలేదు, కొడాలి నాన్న గారు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు? ఎందుకు ముసి నవ్వులు నవ్వారు? శాసనసభలో ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు కదా, ఏం చేస్తూ కూర్చున్నారు?
ఎంత ఘోరమైన భాష వాడారు, ఎందుకు కూర్చొని నవ్వుతూ మాట్లాడారు? కొడాలి నాని గారు అసెంబ్లీ కానీ మీడియా పాయింట్ లో కానీ ఎలాంటి భాష వాడారు? రోజా ఏం మాట్లాడింది? అనిల్ కుమార్ యాదవ్, గోరంట్ల మాధవ్ గారు, అంబటి రాంబాబు గారు, ఎవరిని తీసుకోండి, వాళ్ళు మాట్లాడిన భాషకే వాళ్ళ పేర్లు ప్రజల్లో గుర్తు ఉంది తప్పితే వాళ్ళకి శాఖకి సంబంధించిన మంత్రులుగా ఎవరికి గుర్తింపు లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. ప్రజలకు ఎవరు ఏ మంత్రి, ఎవరు ఏ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది ఎవరికీ తెలియదు. కాబట్టే పూర్తిగా మరిచిపోయారు. కాబట్టే ఎప్పుడెప్పుడు వీళ్ళని బదిలించుకుందామా అనే ఉద్దేశంతోనే ప్రజలు సైలెంట్ గానే ఓటు వేశారు. కాబట్టి 151 నుంచి 11కు వచ్చింది. అది ఎవరు మాట్లాడినా తప్పే. మా వాళ్ళు కూడా మాట్లాడారు, నిజమే మాట్లాడడం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారా, మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారా? ఆయనకు సంబంధించిన ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు కాదు కదా మొదటిసారి అయింది. వాళ్ళు అసెంబ్లీలో కానీ ఎప్పుడు మాట్లాడలేదే. మొట్టమొదటిసారి అన్ని అసెంబ్లీలో భారతదేశం మొత్తంలో ఏ చరిత్రలో తీసుకుంటే మొట్టమొదటిసారి ఇటువంటి అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించారు. ఇలా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు కూడా అదొక లాంగ్వేజ్ ని ఒక సాధారణ భాషగా తయారైపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు సినిమాల్లో కొడాలి నాన్న గారు మాట్లాడిన వాడు అమ్మ మొగుడు. అప్పుడేం చేశారండి? వాళ్ళ అమ్మ మొగుడు అన్నప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? షర్మిల గారు ఎప్పుడైతే అక్కడికి వచ్చి కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా అయ్యారో, మళ్ళీ కేసుల గురించి వచ్చినప్పుడు సాక్షిలో కావచ్చు లేదా సోషల్ మీడియాలో ఉన్న వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, ఎటువంటి భాష వాడారు షర్మిల గారి గురించి? ఆవిడ ఆడిది కాదా? నీకు చెల్లి కాకపోవచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో లేదా కావచ్చు, విపక్షంలో ఉండొచ్చు, కానీ మహిళ కాదా ఆవిడ? నీకు చెల్లి గురించి వదిలేయండి, మహిళ కాదా అటువంటి భాష వాడేది? వయస్సుకు పుట్టిన బిడ్డ కాదు. ఎటువంటి భాష అండి మాట్లాడింది? ఏం చేస్తున్న వాళ్ళ మీడియాలో రాలేదా? సాక్షి ఎవరిదండి? సాక్షి మీడియా ఎవరిది? టీవీ ఛానల్ ఎవరిది? పేపర్ ఎవరిది? మాది కాదనేసి కాదు కదా, ఆడంతా క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఏం చేస్తున్నారు వాళ్ళు? చేసిందల్లా ఇదే రాజకీయం అనుకున్నారు. ఇలా మాట్లాడితేనే మేము బటన్లు నొక్కేస్తున్నా, ప్రజలకి డబ్బులు పడిపోతున్నాయి, మేము ఎలా చేసినా సరే నడిచిపోతుంది అనే ఉద్దేశంలో ఇంకా అదే ఇదిలో ఉన్నారు. కాబట్టి రాజకీయం చేయాలనుకోవట్లేదు. ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశారు ప్రజలు. కనీసం ఇప్పుడైనా సరైన విధంగా ఏం చేస్తున్నారు? అభివృద్ధి పథంగా ఒక్కటి పని చేయలేకపోయారు. ఇప్పుడైనా చేస్తూ ఉంటే కూడా అమరావతి మీద కక్ష సాధింపు ఇప్పటికీ విపక్షంలో కూర్చోబెట్టినా కూడా బయటికి రాలేకపోతున్నారు. ఏం చేయాలి, నేను రాష్ట్రం కోసం ఏం చేయాలి అనేసి ఇప్పటి వరకు వాళ్ళు ఒక సరైన ఆలోచన గాని ఒక విధానం గాని వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. రాష్ట్రం బాగుండాలి అని అనుకోవట్లేదండి వాళ్ళు. నేను బాగుండాలి, నా పార్టీ బాగుండాలి, నేను ఎంత మాత్రం సంపాదించుకోవాలి అనే ఇదిలోనే ఉన్నారు తప్పితే రాష్ట్రం బాగుండాలని ఇప్పటికీ కోరుకోవట్లేదు. మొదటిసారి ఇలాంటిది ఒక వాతావరణాన్ని సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. నెవర్ ఏమంటారు, ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు అలా సృష్టించారు. క్లియర్ ఇట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు సోదరి ఆశా బిందు గారు హాస్యాస్పదమైన కొన్ని విషయాలు చెప్పారు. 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు బోండా ఉమా అనే ఒక ఎమ్మెల్యే పాతేస్తానా కో అని అసెంబ్లీలో మాట్లాడారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థిక ఉగ్రవాది అని మాట్లాడారు, సైకో అని మాట్లాడారు. ఇవన్నీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు మాట్లాడిన మాటలు. ఇక్కడ ఆశా బిందు గారు ఏం చెప్తారంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు, మీకు దమ్ముంటే వీడియో చూపించండి అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తే మీ పార్టీలో సభ్యులు మాట్లాడారు అంటున్నారు. నేనేమంటున్నాను, మీ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, మీ యువ నాయకులు లోకేష్ బాబు గారు మాట్లాడారు. మిగతా సభ్యుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళన్న మాటలకి ఏం సమాధానం చెప్తారు? జగన్ గారు మాట్లాడుతున్నారు సార్. 2014 నుంచి 19 మధ్యలో
పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి 14 నుంచి చంద్రబాబు 19 వరకు సమాధానం చెప్పండి. ఉరి తీయాలి, నడి రోడ్డు మీద కాల్చి పారేయాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలన్నది ఎవరు? నడి రోడ్డు కాల్చేయాలన్నది ఎవరు? నడి రోడ్డు మీద కాల్చేయాలన్నది ఎవరు? బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు పోలీసుల్ని బట్టలు ఊడదీసి కొడతారు. బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం. పోలీసుల్ని బట్టలు ఊడదీసి కొడతారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీ వాళ్ళు బట్టలు ఊడదీసి కొడతారంటే ఎవరు? బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆమెకి ఇచ్చిన టైం వదిలేసి ఇంటరప్ట్ అయిపోయి అదేమంటే మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఎవరు ఆపుతారు, మా అహంకారం నెత్తికెక్కింది, తలకెక్కింది కాబట్టి మేము మాట్లాడతాం. డిబేట్ చూడండి తల్లి, ఇప్పుడు కాదు, అందుకే మీకు ఇప్పటికీ మీకు ఇంకా మీకు ఇచ్చిన కాదు. సమయంలో మీకు ఇంటరప్ట్ అయ్యారా? మీకు ఇచ్చిన సమయంలో నేను ఇంటరప్ట్ అయ్యారా? మీకు మళ్ళీ సమయం ఇస్తాను. ఎస్ కంటిన్యూ వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేయండి. బిందు గారు ఒక్క నిమిషం కంటిన్యూ కాండి వెంకటేశ్వర రెడ్డి గారు. నేనేమంటానంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే పార్టీ అధ్యక్షులు సరైన ప్రామాణికాలు పాటించాలి. 100%. పార్టీ పెద్దలు సరైన ప్రామాణికాలు పాటించాలి. ఆశా బిందు గారు ఏమంటారంటే 19 నుంచి సంస్కృతి మొదలైందంటారు. నేనేమంటాను 14 నుంచి మాట్లాడిన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 14 నుంచి 19 వరకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి నేను వీడియోలు చూపిస్తాను. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ వీడియోప్పుడు కానీ ఒక్క మాట అయినా బూతు పదం మాట్లాడినట్టు ఆయన నోటికుండా వచ్చినట్టు మీరు ఒక్క వీడియో క్లిప్పింగ్ చూపించినా నేను దానికి కట్టుబడి ఉంటా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటికుండా అన్న వీడియోలు బొచ్చడు చూపిస్తా, నేను బొచ్చడు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ విషయం మీద మీడియా డిబేట్లు పెట్టేసి మీడియాలో ఈ విషయం మాట్లాడితే అవన్నీ కప్పిపుచ్చుకుంటారు కదా. బూతు పదం ఎవరు మాట్లాడినా తప్పే. అయితే ప్రభుత్వంలో ఉండి, అధికారంలో ఉండి, పరిపాలనలో ఉండి వీటన్నిటిని నివారించాల్సిన బాధ్యత చేతిలో ఉండి, చట్టం ఉండి, పదవులుండి, అన్ని రకాల ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఉండి ఒక టీడీపీ కార్యకర్త, టీడీపీ సభ్యత్వం ఉన్న కార్యకర్త ఒక పోస్టర్ పెడితే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మాయమైపోయాడు, ఆ కుటుంబం పరిస్థితి మాయమైపోయింది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మాయమైపోయింది, దాని మీద చర్యలు ఏం తీసుకున్నారో మాయమైపోయింది. ఆ టైటిల్ ఒక దాన్ని తీసుకొని వచ్చేసి దాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం చేసిన దారుణాన్ని, ప్రభుత్వం చేసిన తప్పుని కప్పిపుచ్చి మాట్లాడుతున్నారంటే ఇంతకంటే అరాచక పాలన ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడన్నా ఉందా, ఇప్పుడు ఉంటుందా? సమాధానం చెప్పాల్సింది ఎవరండి వీటన్నిటికీ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఆత్మహత్య చేసుకోబట్టి వచ్చింది. ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆ కారణాలు వెతికి కదా చెప్పాలి. ఆ కారణాలు సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు చెప్తున్నారా అండి మీరు? ఎందుకండి సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు చేస్తున్నారు? ఆయన ఎందుకు చనిపోయాడు మీకు తెలియదా? ఇంకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపోతే బెట్టింగుల్లో వైసీపీ గెలుస్తుంది అని 30 కోట్లు బెట్టింగ్ కాశాడు. టీడీపీ గెలిచింది కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు. మీకు ఇస్తాను బిందు గారు, మీకు ఇస్తాను బిందు గారు, మీకు సమయం ఇస్తాను. సమాధానం చెప్తా, ఈ ప్రశ్న మీకు సమాధానం చెప్తా. ఎందుకు చనిపోయాడు? బెట్టింగులు అట్లాంటోడికి రైట్ బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ చేద్దాం. బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు ఒక్క నిమిషం. నరసింహరావు గారు బిందు గారు ఒక్క నిమిషం, బిందు గారు మీరు ఒక్క నిమిషం, వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. నరసింహరావు గారు చెప్పండి సార్. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధినాయకులు ఉంటారు, పార్టీ శ్రేణులు ఉంటారు, పార్టీ అధ్యక్షులు ఉంటారు, పార్టీలో వివిధ రాజకీయాల హోదాలు ఉంటారు. ఎక్కడ ముఖ్యమంత్రి అయితే అక్కడ కింది స్థాయి వ్యక్తులను ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఆ ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని ఎత్తి కూడా చూస్తుంది. మీరేం చేస్తున్నారు, మీరు మంత్రులు కాదా, మీరు ఎమ్మెల్యేలు కాదా, మీరు ఎంపీలు కాదా, మీరు ఎమ్మెల్సీలు కాదా అంటూ మీరు రెచ్చిపోండి అంటూ మాత్రమే కాలయాపన చేస్తున్నారు. అంటే నేను ఎవరిని ఉద్దేశించదు, అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నా. ఇక్కడ ఎంతసేపు కింది వారిని ఉషగొల్పి తిట్లు తీర్చడం, మాటలు భాష అనుచితంగా మాట్లాడడం తప్ప ఎవరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడకూడదు అనేది ఎందుకు రావట్లేదు అంటారు? రాజమౌళి గారు,
మీరు వరదాచారి గారి పేరు వినే ఉంటారు. యా తెలుగులో సుప్రసిద్ధ పాత్రికే. వారు జ్ఞాపకాల వరద అనే పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకంలో ఈ భాషకు సంబంధించినటువంటి పేరాలో వారు ఏం చెప్పారంటే, రాజు ఏదైతే భాష మాట్లాడతాడో అధికారులు ప్రజలు కూడా అదే రకమైనటువంటి భాష మాట్లాడేటువంటి అలవాటు చేసుకుంటారు. ఆ క్రమంలో వచ్చిందే తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ. అంతకు కొన్ని వందల సంవత్సరాల ముందు తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగు మాత్రమే అధికార భాషగా ఉండేది. కానీ ఎప్పుడైతే నైజాం నవాబు కులీ కుతుబ్ షాలు పాలించేటువంటి భాషను వాళ్ళు ఉర్దూను భాష చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ భాషని అనుకరించడం మొదలు పెట్టారు అని చెప్పేసి ఒక పేరా రాశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అది మంచి భాష కానివ్వండి. ఇందాక బాజీ గారు ఇందిరాగాంధీని ప్లస్ వాజ్పేయి గారిని కోట్ చేశారు. ఆ రోజు వాళ్ళు ఒక మంచి అద్భుతమైన, ఇప్పుడు వాజ్పేయి గారు ఒక ఓటుతో ఓడిపోయేటువంటి సమయంలో మాట్లాడినట్టుంది పార్లమెంట్ లో నాకు గుర్తున్నంత వరకు. దాన్ని మనం 25 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఎందుకు చెప్పుకుంటున్నాం? మంచి జరిగింది కాబట్టి, మంచి మాట మాట్లాడారు కాబట్టి, ఒక అమృత వచనం చెప్పారు కాబట్టి మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. అట్లాగే మంచి అనేటువంటిది ఎప్పటికైనా కూడా అది సజీవమైనటువంటిది. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ కొడాలి నాని ఏం మాట్లాడాడు, బుద్ధా వెంకన్న ఏం మాట్లాడాడు, XYZ ఏం మాట్లాడాడు అనేటువంటి తాత్కాలికము. ఈ విషయాన్ని రాజకీయ పార్టీల కన్నా, పార్టీల్లో పనిచేసేటువంటి నాయకుల కన్నా, పార్టీలలో ఉండేటువంటి అధినాయకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వాస్తవాన్ని, సత్యాన్ని వాళ్ళిద్దరు గ్రహించగలగాలి. వాళ్ళిద్దరు అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఒకరు, జగన్మోహన్ రెడ్డి ఒకరు. ఈ ఇద్దరు గుర్తించినట్లయితే మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఫాలో అవుతారు. వారు ఏ భాష మాట్లాడితే ఆ భాష మాట్లాడతారు. ఇదెందుకు చెప్తున్నా నేను, నాకు కరెక్ట్ గా డేటు సంవత్సరం గుర్తులేదు, కానీ ఒకసారి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యారండి. ముగ్గురు సభ్యులు ఎన్నికైనప్పుడు వాళ్ళు ఒక స్వీయ నియంత్రణ ఏం చేసుకున్నారంటే, నాకు బాజీ గారికి గుర్తుండే ఉంటుంది, మేము ప్రభుత్వం ఎంత వ్యతిరేకమైనటువంటి చేసినా కూడా మేము మా స్థానాల్లో నిలబడి ప్లెకార్డులు ఇట్లా పట్టుకొని నిరసన తెలుపుతాము తప్ప మేము పొరపాటును కూడా వెల్లులోకి వెళ్ళి స్పీకర్ ముందు పోడియంలోకి వెళ్ళి గొడవలు చేయము. అవసరమైతే ప్లెకార్డ్ చూయిస్తాము, లేదంటే వాకౌట్ చేసి బయటికి వెళ్తాం తప్ప పొరపాటును కూడా వెల్లులోకి వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు ఒక స్వీయ నియంత్రణ చేసుకున్నారు. ఇది వాళ్ళకి ఎవరు చెప్పలే. ఇది నేను చాలా చోట్ల చదివాను. ఇది ఎందుకు చెప్తున్నాను, ఇవాళ మన అసెంబ్లీలు ఎట్లా జరుగుతున్నాయి. మేడం ఇప్పుడు వీరేమో నీ బుద్ధా వెంకన్న అంటున్నారు, వీరేమో ఇది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విభజిత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 ప్రాంతీయ పార్టీలే. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఈ రకమైనటువంటి సంస్కృతికి, ఈ రకమైనటువంటి భాషకు, ఈ రకమైనటువంటి అలవాట్లకు ఈ 2 కారణం. ఎవరు మార్చాలి? మనం టీవీలో ఇవాళ గంట సేపు డిబేట్ పెట్టుకుంటాం, అయిపోతుంది. కానీ మార్చాల్సినటువంటిది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మార్చాలి, చంద్రబాబు నాయుడు మార్చాలి. వాళ్ళు మార్చడం కాదు, వాళ్ళు మారాలి. వాళ్ళు మారినప్పుడు కింది వాళ్ళు ఆటోమేటిక్ మారుతారు. మనం కుటుంబంలో వ్యవస్థ చూస్తామండి. కుటుంబ యజమాని ఎవరైతే పెద్ద ఉంటారో తండ్రి పాత్ర అంటాం మనం. ఆ తండ్రి ఏదైతే అలవాట్లు చేస్తున్నాయో, ఆ తండ్రి ఏవైతే సంప్రదాయాలు పాటించాడో, ఆ తండ్రికి ఏమైనా పద్ధతులు ఉన్నాయో అవే దగ్గర 80% 90% ఆయన యొక్క కొడుకులు, ఆయన వారసులు దాన్నే ఫాలో అవుతారు. ఇది మనం కుటుంబంలో చూస్తున్నాం. కుటుంబంలో చూసేటువంటిదే రాజకీయాల్లో కూడా ఇది ఒక సిస్టమ్ ప్రకారం వస్తుంటుంది. ఇందాక మనం మేడమేమో మా దగ్గర తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదన్నాం. తెలుగుదేశం వాళ్ళు 2018-19లో ప్రధానమంత్రిని ఎంత దారుణంగా మాట్లాడారు. కాబట్టి 2 పార్టీల్లో నేనేం చెప్తున్నా అంటే, 2 పార్టీల్లో అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దీన్ని అడ్వాంటేజ్ చేసుకొని ఒక అసభ్యకరమైనటువంటి భాష, అనాగరికమైనటువంటి భాషను వాడుతున్నారు. ఈ వాడుతున్నారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటిది చంద్రబాబు నాయుడు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి పెట్టాలి. ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆ ప్లే కార్డు పట్టుకున్నటువంటి వ్యక్తి అతను తెలుగుదేశం వాడా, వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి ఒక 2 అడుగులు ముందుకేసి నేను ఫర్దర్ గా రేపు నేను ప్రభుత్వానికి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాల్లో ఎంతమందితో వెళ్ళిపోయినా కూడా నేను ఒక సిస్టమేటిక్ సభా సాంప్రదాయమైనటువంటి భాషను ఉపయోగించే ప్లేకార్డులే ప్రదర్శిస్తాను. ఇలాంటివి ఎవరన్నా ఉంటే నిర్ద్వందంగా నేను ఖండిస్తాను. అతనికి నా పార్టీకి సంబంధం లేదు అని ధైర్యంగా చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే మీడియాలో కానీ నాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిగానే మాట్లాడతారు. పద్ధతిగా ఎవరైతే పద్ధతి తప్పి మాట్లాడేటువంటి వాళ్ళ మీద నేను సస్పెన్షన్ చేస్తాను. ఆ పార్టీకి నాకు సంబంధం లేదు. నేను ఒక సిస్టమేటిక్ రాజకీయపరమైనటువంటి వ్యవస్థకు నా వంతు నేను బీజం వేస్తాను అని ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకున్నట్లయితే మనం ఇవాళ ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు,
సంఘటన ఎందుకు జరిగింది, సంఘటన ఎందుకు జరిగింది, సంఘటన ఎందుకు జరిగిందని మనం ఆ సంఘటన ఎందుకు జరిగిందో దాన్ని చర్చించేవాళ్ళం. కానీ ఇవాళ ఏమైంది, సంఘటన పక్కకు పోయింది. సంఘటనకు సంబంధించినటువంటి ర్యాలీలో వస్తున్నటువంటి ఆ ర్యాలీలో ఎందుకు పోయారు అసలు అంతమందిని, కోర్టుకు 100 మందికి పర్మిషన్ ఇస్తే మీరు ఏం భాష వాడారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్లకార్డులు ఏం పట్టుకున్నారు అంటే, ప్లకార్డులో మళ్ళీ ఎందుకు వచ్చింది రాజకీయం, 2029లో మేము అధికారంలోకి వస్తే రప్ప ఆడిస్తా ఉన్నారు అంటే, ఇవన్నీ మీరు చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళని అడిగేటువంటి నైతిక హక్కు మీకుంటుంది. వాళ్ళు చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ వీళ్ళు ప్రశ్నించేటువంటి హక్కు ఆశాజ్యోతి గారికి ఉంటుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే భ్రమంలో బతుకుతున్నారు, వాస్తవాలకు దూరంగా ఉన్నారు. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, భ్రమంలోంచి వాస్తవాలకు రండి, మీరు నడవండి, మీతో పాటు కోట్లాది మంది ప్రజలను నడిపించండి, మీరు మార్గదర్శకులు అవుతారు. ఇందాక వాజ్పేయి గారి గురించి బాజీ గారు ఏం చెప్పారో, మీ గురించి భావితరాల వాళ్ళు చెప్పుకునే రకంగా మీ తీరుతెన్నులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్. బాజీ గారు, ఎస్కే బాజీ గారు, చెప్పండి సార్. బాజీ గారు, మనం చూస్తున్నాం 2 రాష్ట్రాల్లో కూడా కొంతమంది భాషానుతంగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, లేకుంటే ఏదో వాళ్ళను మొత్తం కించపరచాలి, లేకుంటే వాళ్ళను మొత్తం తల కిందికేసుకొని పోయేలాగా మాట్లాడాలి, అప్పుడు మనం గ్రేట్, మనం గెలిచాము అనేది ఎందుకు వస్తుంటుంది? ఇది క్లోజ్ కావాలంటే, అంటే ఒక మనిషిని నోటి ద్వారా దురుసుగా ప్రవర్తించి అవమానించే కంటే తను అది ప్రజలతో చూసుకుంటారు, ప్రజలతో మమైకమై ఉంటాడా, ప్రజలు ఎన్నుకుంటారా, వాళ్ళకి పంపిస్తారా అనేది చూడాలి. కానీ దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది ఒక దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం అండి. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మాట్లాడే భాష కానివ్వండి, లేకపోతే అవతల మనిషితో డీల్ చేసే విధానం కానివ్వండి, చాలా హుందాగాను డిగ్నిఫైడ్గా ఉండేది. ఇవాళ ఏంటంటే చాలా చౌకబారుగా ఆలోచన విధానం మారిపోయింది. అట్లాగే ఏంటంటే ప్రజలు కూడా గ్రహించాలి, ప్రజలు కూడా దీంట్లో తప్పు ఉంది. ఇలా బూతులు తిట్టే వాళ్ళనే మళ్ళీ గెలిపిస్తా ఉన్నారు, అసభ్యకరమైన భాషను వాడిన వాళ్ళనే ఎన్నుకుంటున్నారు. వాళ్ళని తిరస్కరించాల్సిన బాధ్యత ప్రజలది కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, అసలు ఎందుకు వెళ్ళారు అక్కడ, ఎందుకు అనేది కారణం. అసలు సంవత్సరం క్రితం జరిగింది, పోలీసుల యొక్క వేధింపులకి అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వాళ్ళు చెప్తూ ఆరోపణ. మరి అప్పుడే ఎందుకు పోలీసుల మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ సంవత్సర కాలంలో వాళ్ళ మీద ఎందుకు పోలీసుల మీద కేసులు పెట్టి వాళ్ళ మీద పోరాటం, న్యాయపరమైన చట్టపరమైన పోరాటం ఎందుకు చేయలేదు? ఇవాళ సంవత్సరం తర్వాత అతను విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం ప్రారంభాని కోసం ఒక రాజకీయ ర్యాలీని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇదంతా కూడా ఏంటంటే మనం మాట్లాడుకోవడం ముసుగులు వేసుకుని మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఏంటంటే ఇవాళ కూటమి సర్కారు గ్రహించాల్సిన మాట ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం మార్చాడు, వ్యూహం మారింది, వైసీపీ వ్యూహం మారింది. ఇవాళ ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక సంచలనాన్ని రేకెత్తించడం, మాకు ప్రజల్లో అసంఖ్యాకమైన ప్రజాబలం ఉంది అని చెప్పుకోవడం కోసం మాత్రమే ప్రతి అంశాన్ని కూడా వాడుకుంటున్నాడు, భవిష్యత్తులో వాడుకుంటాడు. కాబట్టి ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. అయినా ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా, ఈవేళ వాళ్ళు బూతులు మాట్లాడారు, ఒక పార్టీ వాళ్ళు బూతులు మాట్లాడారని మనం కూడా బూతులు మాట్లాడటం కాదు కదా. దానికి కూడా మరి మన భారతీయ శిక్షా స్మృతిలో ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయి. అబ్యూజింగ్ వర్డ్స్, తర్వాత రాంగ్ స్లాంగ్, అట్లా అసహ్యకరంగా అవమానించేకరమైన, డిగ్రేడ్ చేసేకరమైన భాషతోటి బాధ పెట్టినప్పుడు అవతల వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అనేక సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 504 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది. అదేంటంటే అవమానించడం, అసహ్యకరంగా మాట్లాడటం. అట్లాగే పబ్లిక్ ప్లేసెస్లో, ప్రజలు అందరూ ఉండే పబ్లిక్ ప్లేసెస్లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన భాష వాడితే సెక్షన్ 294, దానికి కూడా అబ్సీన్ లాంగ్వేజ్ వాడితే కనుక సెక్షన్ 294 అప్లై అవుతుంది. అట్లాగే 506 సెక్షన్, అది ఒక అసహ్యకరమైన భాషతోటి, బెదిరించే భాషతోటి భయపెడితే సెక్షన్ 506 అప్లై అవుతుంది. దానికి కూడా 2 సంవత్సరాలు జైలు శిక్ష. అట్లాగే ఏంటంటే ఇంటెన్షనల్ గా, క్రూయల్ గా మాట్లాడటం, పరువు నష్టం చేయటం, సెక్షన్ 499. అట్లాగే కించపరచటం, సెక్షన్ ఐపీసీ సెక్షన్ 500 1 సంవత్సరం జైలు శిక్ష. రేవంత్ రెడ్డి గారి గురించి మర్చిపోయినట్టు షేక్ బాజీ గారు, ఇవన్నీ కూడా ఎవరైనా కానీ థ్యాంక్ యూ షేక్ బాజీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.